అందరికీ హాయ్ అండి. మార్నింగ్ తను వచ్చేటప్పుడు చెరువు చేప పట్టుకొచ్చారు చేయించేసి. ఇంకా అవి సగం ఫ్రైకి సగం ఏమో కూర చేద్దాం కదా అని ఆనియన్స్ అవి మిక్సీలో వేసాను. టమాటో ఆనియన్స్ మసాలా అవి ఇంకా అవి మిక్సీలో వేసేసి అందులో మసాలా సరుకులు చేసి ఉంచుకోవాలండి. చేద్దాం అనుకుంటున్నాను కానీ కొంచెం ఖాళీ ఒకటి ఉండట్లేదు, అందుకే చేయట్లేదు. ఈసారి చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇంకా వదిన వాళ్ళు వస్తారు కదా, మళ్ళీ గబుకున ఏ కరెంటు పోయినా ఉండదు మళ్ళీ మిక్సీలో వేయటానికి. ఇంక ఈసారి వాళ్ళు వచ్చేసరికి ఇంకా నేను కూడా చేసి పెట్టి ఉంచుకోవాలి రెడీగా. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోద్ది. అందులో నేను కొంచెం వంట చేయడం కూడా లేట్గా చేస్తాను కదా. ఇంకా అపార్ట్మెంట్లో ఉన్నప్పుడైతే అలాగే చేసి పెట్టుకుండిద్దాన్ని అన్ని మసాలా సరుకులన్నీ. మాకు బాగా లేట్గా చేయటం ఒకటి అలవాటేమో, ఇంకా అన్నీ చేసి పెట్టుకుంటే తను తీసుకువచ్చినప్పుడు స్పీడ్గా వంట చేయడానికి ఇంకా రెడీగా ఉండేది. ఇంకా మసాలా అది మిక్సీలో వేసేసాను. ఇంకా పేస్ట్ అయింది. చిన్న జార్ ఒకటి పని చేయట్లేదండి. అది వేద్దాం మొన్న ఏదో కానీ వేస్తే అది కొంచెం అన్నట్టు అది విడిపోయింది. ఇంకా అది తనకి రిపేర్ చేయించమని పంపిద్దాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను. ఇంక ఇవి బాక్స్ ఎందుకు తీసాను అనుకుంటున్నారా, కొంచెం ఫ్రై చేస్తాను అన్నాను కదా, అందుకోసమని తీద్దామని. తనకి ఫ్రై అంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. అందులో ఓన్లీ చెరువు చేప ఒకటే నేను తినేది, ఇంకా ఏ రకమైన చేప తినను. కానీ తనైతే అన్ని రకాలు తింటారులేండి, సముద్రపు చేపలు అవి నాకైతే వాసన స్మెల్లే అసలు పడదు, ఇష్టం ఉండదు కూడాను. ఇంకా అందుకని ఇంకా కొద్దిగా ఫ్రై కానీ తీసేస్తున్నాను. అది తను పులుసు తినేది కూడా ఓన్లీ ఒక చెరువు చేప పులుసు ఒకటే తింటారు. అదండి, సముద్రం చేపలైనా చేపలు ఒకటే. ఇంకా ఉన్నాయి వేరే కాయగూరలు ఏమన్నా అయినా సరే ఇంక పులుసు పెట్టి తింటారండి. ఫ్రై చేయాలి లేకపోతే కర్రీ చేయాలి అంతే. ఇంకా నేను ఆనియన్స్ అది పేస్ట్ చేసాను కదా మిక్సీ జార్లో, ఇంకా అది చేప ముక్కల్లో వేసేస్తున్నాను. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే. ఇంకా మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా నేను కూడా మసాలా అవన్నీ వేసేస్తున్నాను. ఇంకా చింతపండు కూడా నానబెట్టాను కదండి, అది కూడా ఈజీగా అయిపోద్ది. ఇంతకుముందు అయితే చింతపండు కూడాను నేను పెట్టుకుండేదాన్ని రసం రెడీగాను. అదేంటి కొంచెం అన్నీ వేసేసి మగ్గ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని. ఒక మంత్ అలా ఉండేది, పాడయ్యేది కాదు. చాలా ఈజీగా ఉండేది అలా చేసి పెట్టుకోవడం. ఈసారి చేస్తానండి, తప్పకుండా చేసి పెట్టుకోవాలన్నీ. ఇంకా నేను ఇంకొండి ఇలాగ కలిపేసి ఉంచాను. ఇంకా చింతపండు రసం కూడా చేసి పక్కన పెట్టాను. మా స్వీట్ ఏం చేస్తుందని చూస్తే ఇదిగోండి చక్కగా పడుకొని ఉంది. దానికి రైస్ ఒకటి పెట్టాలి. ఇంకా పులుసు పెట్టాను అవుతుంది, పక్కనేమో రైస్ పెట్టాను. ఏమో ఫ్రైకి అండి, అంటే ఇప్పుడు చేయను, తర్వాత చేద్దాం, ఈవినింగ్ నైట్ చేద్దామని. అంటే తను మధ్యాహ్నం భోజనానికి రానన్నారు, బయట ఏదో ఫంక్షన్ ఉంది నేను చేసేస్తాను అన్నారు. ఇంక సరే అని అదేదో నైటే చేద్దాం కదా అని ఇంకా అదే మొత్తం మసాలా అంతా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను డీప్లో. తను వచ్చే ముందు నైట్కి అప్పుడు ఫ్రై చేసి పెడతాను. తను మార్నింగ్ వచ్చేటప్పుడు ఇవ్వండి శనక్కాయలు తెచ్చారు. అందులో మాకు శనక్కాయలు చాలా ఇష్టం, ఉడకబెట్టినవి బాయిల్ చేసినవి. ఎప్పుడు 1 వీక్ ఒకసారి తెచ్చుకుంటాం, ఈ మధ్యన తెచ్చుకోవట్లేదు. ఇంకా కరివేపాకు తెచ్చారు, అవి దాంతో తీసేసి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇంకా ఇంకోండి ఇలా మసాలా అది పట్టించేసి పచ్చిమిర్చి కూడా వేసేసి ఇంకా మూత పెట్టేసి డీప్లో పెట్టేస్తాను. బాగుంటుందండి అలాగ చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఇంకా అందుకే ముందు అన్నీ పట్టించి పెట్టేది, మనకు కూడా పని చేసినట్టు కూడా ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ కొబ్బరి చెక్కలు ఉన్నాయి చూసారా, అవి ముక్కలు కట్ చేయాలండి, ఎండలో పెట్టేయాలి. ఇంకా బయట నైట్ గిన్నెలో కడిగినవి ఉన్నాయి కదండి, అవన్నీ చక్కగా ఆరిపోయి ఉన్నాయి. ఇంకా అవి ఎక్కడెక్కడ సర్దేద్దాం కదా అని తీస్తున్నాను. ఇంకా తను వచ్చేసరికి ఇంక టైం సరిపోద్దులేండి. అలాగని తను వచ్చేసరికి 3 అంత అవుతుంది. అంటే భోజనం చేసి వస్తానన్నారు కదా ఫంక్షన్కి వెళ్ళి. ఇంక ఈలోపు మేము కూడా తర్వాత వంట చేసేసి స్వీట్ నేను తీసేసాక ఇంక ఈలోపు తను వస్తారు. ఈలోపు పనులు అవుతాయి కదా అని ఈ జగ్గు వాడట్లేదండి, తీసి పక్కన పెట్టేయాలి. ఇంకా గిన్నెలన్నీ తీసేసి సర్దిస్తాను. ఇంకా టబ్బు కూడా తీసి బయట పెట్టేస్తానండి. అందులో వంటగదిలో అసలు ఏం సామాన్ పెడదామన్నా సరే సరిపోవట్లేదు. ఇంక మళ్ళీ ఎక్కడవి అక్కడ పెట్టేసాను కదా. అన్నీ పెట్టేసానండి. ఇంక ఇది ఒకటి ఉండిపోయింది, పెద్దది కుక్కర్ ఉంది కదండి, మొన్న లక్ష్మి వాళ్ళు వచ్చినప్పుడు తీసాను. అప్పుడు అది ఇంకా తీసి ఇంకా పైన పెట్టేస్తానండి. ఇంకా దాని అవసరం ఇప్పుడు లేదు, మళ్ళీ వదిన వాళ్ళు వచ్చినప్పుడే తీయాలి. ఇంకా బాటిల్స్ అన్నీ వాటర్ కొలే వస్తుంది కదండి ఈవినింగ్, అప్పుడు పడదామని అన్నీ అక్కడ బయట వేసాను. అవి ఒకసారి కడిగేసి వాటర్ పెట్టేసాను. ఇంకా కూర కూడా అయిపోయింది. ఇలాగ నేను ఇంకా రైస్ పెట్టుకున్నాను తిందామని.
అందులో నాకు చాలా ఇష్టమైంది చేపల పులుసు. అందులో చెరువు చేప కదా, నేను భోజనం చేసేసి స్వీట్కి కూడాను భోజనం పెట్టేస్తున్నాను. అది చూసారా ఎలా చూస్తుందండి. కానీ పాపం అది వేసుకోకూడదు, తినకూడదు. దానికి సాంబార్ ఉంటే వేసి పెడుతున్నాను. కానీ పాపం తినకూడదంటే మాత్రం కడగదేయండి. దానికి అన్ని మాటలు తెలిసిపోతాయి చక్కగా. నువ్వు తినకూడదమ్మా అంటే మళ్ళీ అడగదు కూడా, పాపం పట్టించుకోదు కూడా. కానీ అదే దానికి బాగా ఇష్టమైంది అనుకోండి, ఇంకా వచ్చి కూర్చొని అడగకుండానే ఇంకా చూస్తూ ఉంటుంది పెడతామని. అది తినేదైతే నేనే పెట్టేస్తాను, అది తినకూడదు అయితే మాత్రం నేను అసలు పెట్టను. ఎందుకంటే నాకు కొంచెం దాని గురించి హెల్త్ కేర్ బాగా తీసుకుంటానండి. అది మళ్ళీ పడకపోతే దానికి ఏమన్నా అవుతుంది ఏమన్నా భయంతోనే కొంచెం దానికి పడేవి అయితే మాత్రమే పెడతాను. అది తినకుండా అయితే అస్సలు పెట్టనండి ఎంత అడిగినా సరే. మళ్ళీ దానికి హెల్త్ ఏమైనా పాడైందనుకోండి మళ్ళీ నేనే బాధపడాలి. అందుకని దానికి ఏది పడుతుందో అదే చూసి పెడతాను. అందులో డాక్టర్ కూడా అప్పుడు సర్జరీ చేశారు కదా స్వీటీకి, అప్పుడు చెప్పారు ఏది పెడితే మంచిదో ఏం పెట్టకూడదని. ఇంకా అప్పటి నుంచి ఆయన చెప్పినవే మేము దానికి పెడుతూ ఉంటాం. ఆ డాక్టర్ గారు కూడా చాలా మంచి ఆయనండి. డాక్టర్ గారు స్వీటీని చాలా బాగా చూస్తాడు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే ఆయన వల్ల మా స్వీటీ కూడా ఇప్పుడు సేఫ్గా ఉంది. లేకపోతే మాకు స్వీటీ కూడా దూరం అయి ఉండేదేమో. కానీ అప్పుడు మాకు నమ్మకం లేదు. అందుకోసమే దానికి అప్పటికప్పుడు సర్జరీ చేయించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు హ్యాపీ అయ్యండి. ఆయన కూడా చాలా హ్యాపీ. దాన్ని చూసినప్పుడల్లా హాస్పిటల్కి తీసుకెళ్తాం కదా, దాన్ని చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ డాక్టర్ గారు అయితే. ఈసారి వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకువెళ్తాం కదండి, అప్పుడు ఆ డాక్టర్ గారిని కూడా ఒకసారి మీకు చూపిస్తానులేండి, వీడియో తీసి ఆయన్ని. కానీ బాగా చూస్తారే అండి, ఏ డాగ్స్ని అయినా చాలా బాగా చూస్తారు. కానీ మా స్వీటీని మాత్రం చాలా కేర్గా చాలా బాగా చూసారు కూడాను. అలాంటి డాక్టర్ గారు ఉంటేనే చక్కగా ఏ డాగ్స్కి కూడాను ఎటువంటివి కూడా ఉండవు. చక్కగా హ్యాపీగా ఉంటాయి, హెల్తీగా కూడా ఉంటాయి. మా స్వీటీ చూసారా, అది బయట చూస్తుంది, తిన్నది కదా బయట నేను వస్తారేమో అని చూస్తుంది. ఇంకా నేను ఈవినింగ్ అయిపోయిందిలేండి, పైకి వచ్చాను మోటార్ అది వేసి ఇంకా మొక్కలకి వాటర్ వేద్దాం కదా అని. ఈ పువ్వులు చూసారా అటోటి ఇటోటి పోస్తాయి, చాలా బాగా వస్తాయండి. కానీ బాగుంటాయి కూడా చూడడానికి. అలా చెట్టు ఉంచామనుకోండి 3 days 4 days ఉంటాయి. అదే మామూలుగా కోసేసినా సరే 2 days ఉంటాయిలేండి, ఫోటోలకు పెట్టినా సరే బాగుంటాయి ఆ పువ్వులు అయితే మాత్రం. ఇంక ఈ తులసమ్మ అండి, అన్ని మొక్కల్లో తులసమ్మలు వచ్చేసినాయి, తీసేసి వెయ్యాలి. ఇప్పుడు తీసినా మళ్ళీ పాడైపోతాయి కదండి, అందుకు నేను తీయట్లేదు. ఈసారి కొంచెం వర్షాలు పడ్డాక అప్పుడు తీసి వేరే దాంట్లో వేస్తాను. ఇదేమో ఖర్జూర మొక్క చూసారా పెద్దదవుతుంది. దీన్ని కూడా వేరే దాంట్లో కొంచెం పెద్ద దాంట్లో వేద్దాం అనుకున్నాను, కానీ ఇంక ఇప్పుడు మార్చకూడదు ఈ ఎండలకి. తమలపాకు మొక్క చూడండి ఎలాగైపోయిందో. ఇంకా మనీ ప్లాంట్ కూడా పాడైపోయింది. ఇంకా డబ్బా నిండుతుంది. ఇంక సరే ఇలా కిందకి వెళ్ళి వద్దాం కదా అని ఇంకోటి స్వీటీ ఇలా పడుకుంది. ఏం చేస్తుందని చూస్తే కింద పడుకొని చూస్తుంది. ఇంక బట్టలు అవన్నీ ఇంక మోటార్ తప్పిస్తానండి. ఇంక బట్టలు నానబెట్టినవి ఉంటాయి, వాష్ చేసేసి ఇంకోటి పైన ఆరబెట్టడానికని వచ్చాను. మొత్తం బట్టలన్నీ ఆరవేసాను కూడాను. ఇంకా గిన్నెలు అయ్యాను కొద్దిగా ఉంటాయి, అన్నీ కడిగేసి మళ్ళీ పక్కన పెట్టాను. మా స్వీటీ ఏమో ఇంకోటి పడుకుంది అలాగా. ఇంకా కొంచెం బయట వాకిలది కడిగి ముగ్గు పెట్టేసి, కానీ బయట ఇసుకోటి ఉండిపోయిందండి మాది. అది కొంచెం బయటకు వచ్చేస్తుంది, బొళ్ళు అవి వెళ్తాయి కదా, అవి తగిలి చినిగిపోయి మళ్ళీ ఇసుక కంకర అవన్నీ పైన పెట్టించాలి. ఇంక ఈలోపు టైం అయిపోయింది, తను వచ్చేసారు. ఇంక స్వీటీ చూడండి ఎలాగ ఆడుతుందో, తనతో బాగా ఆడుతుందండి. అదిగోండి రాగానే దాన్ని పలకరించాలన్నమాట. ఎవరితో మాట్లాడకూడదు, దానితోనే మాట్లాడాలి. అదే ఎవరితోనే మాట్లాడితే అసలు ఒప్పుకోదు, ఏడ్చేస్తుంది కూర్చొని. అదిగోండి చూసారా, దాని ఆనందం లోపలికి బయటికి వెళ్తుంది, రమ్మని పిలుస్తుంది మాట అండి. మా స్వీటీకి అన్నీ తెలుసండి. అమ్మో, అందమైన రాక్షసి అంటే ఎవరంటే మా స్వీటీ మా ఇంట్లోని. అది చూసారా అలా చూస్తుందండి. ఈ మధ్యన బొట్టు పెడితే మొత్తం తీసేస్తుందండి, కానీ దానికి బొట్టు పెడితేనే అందంగా ఉంటుంది కదా, కానీ ఉంచుకుంటలేదండి. అంటే స్టిక్కర్ కొంచెం గమ్ము ఉండట్లేదు, వాటికి అదే ఊడిపోతుందన్నమాట. ఇంక అందుకే నంగోని మా స్వీటీ మళ్ళీ లోపలికి వస్తుంది చూసారా, రమ్మని పిలుస్తుంది, నేను రానంటున్నారు. అది ఇంక సర్లేండి, దానికి అన్నం పెట్టేసాను కూడా. ఇంక ఈవినింగ్ అదే తింటాను అందులేండి, నైట్ పెడుతుంటే వద్దంది. అదే అండి కింద దిగి అదే తింటుంటే సరే అని పెట్టేసాను. ఇంకా కొంచెం అదే అండి మార్నింగ్ చేప ముక్కలు అవి అన్నీ కలిపి పెట్టాను కదండి, ఇప్పుడు ఓవెన్లో పెట్టేస్తాను. ఇంకా స్వీటీ కూడా అన్నం పెట్టేస్తాను కదా, ఇంకా దీని పని కూడా లేదు. ఇంకా అవి కూడా పెట్టేసాను అనుకోండి, ఇంక పని అయిపోద్ది కూడా. ఎలా తను వచ్చేసారు కదా, ఇంకోండి ఇంకా బయట తీసాక ఇలాగ ఉన్నాయి.
కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మనం అన్నీ కలిపేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంక ఓవెన్లో పెడితే ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. ఆయిల్ మామూలు స్టవ్ మీద అనుకోండి ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది. అదే ఓవెన్లో అనుకోండి అంత ఎక్కువ పట్టదు కూడాను. నేను 4 తీసాను అనుకున్నాను, ఎందుకు చూస్తే 5 ఉన్నాయి, ఇప్పుడు గుర్తొచ్చింది. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ ఓవెన్లో పెట్టేస్తానండి. ఇంకా అస్తమానం మనం అటు ఇటు తిరిగేసే పని కూడా ఉండదు. చక్కగా పెట్టేస్తే చాలు, పైన కింద చక్కగా వీటెక్కిపోద్ది కదండి, బాగా కాలుతాయి కూడాను. కానీ దీని మీద పెద్దది తీసుకోవాలి అండి. అసలు నేను పెద్దదే తీసుకుందాం అనుకుంటే తినేమో చిన్నది తీసుకున్నారు. ఈసారి చూసి పెద్దది తీసుకుంటాను. పెద్దది అనుకోండి చక్కగా అన్నీ పెట్టుకోవచ్చు కూడాను. ఇంకా టైం ఫిక్స్ చేస్తాను నేను, టైం పెట్టేసి ఇంకా మనం ఇది అయ్యేలాగా ఇంకా పనులు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు కూడా. మా స్వీట్ చూసారా ఎలా చూస్తుందో, అది బయటకు వెళ్ళి వచ్చిందండి, అందుకే గొలుసు తీయలేదు. ఈలోపు ఫ్రై కూడా అయిపోయింది. ఇంకోండి ఇలా వచ్చిందన్నమాట ఓవెన్లో పెట్టిన తర్వాత. కానీ చాలా బాగుందండి, టేస్ట్ కూడా సూపర్ వచ్చింది. తనకైతే బాగా నచ్చింది కూడాను. ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు, చక్కగా బాగుంది, తనకు నచ్చింది. ఇంకా ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి.